హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసుర లవ్ అండ్ వార్ ఫస్ట్ ఎపిసోడ్ యార్. వశిష్ఠని ఆదరించినట్లే దేవాంశుని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. టైటిల్ తగ్గట్టుగా ప్రేమ, యుద్ధం రెండూ సమంగా ఉంటాయి. అందుకే ఈ టైటిల్ పెట్టాను ఫ్రెండ్స్. ఉదయించే భానుడిని కనుల నిండుగా చూస్తూ చేతులెత్తి నమస్కరించింది ఆమె. లేలేత కిరణాలు ఆమె మొహం మీద పడి మరింత వెలుగులు ప్రసరిస్తూ వింత శోభ కనపరిచింది ఆమె మోము. రెండేళ్ల తర్వాత ఉన్న ఇంటి టెర్రస్ మీద నుంచి టెలిస్కోప్ నుండి ఆమె అందాన్ని చూస్తున్నాడు పర్సన్. రోజు తన దినచర్య అదే కావడం, అతను అలాగే చూడడం రోజు జరిగేదంతే. తనని ఎవరో చూస్తున్నారనేది తెలియని ఆమె రోజులా సూర్య నమస్కారం చేసి తనెంతో ఇష్టంగా పెంచుకున్న పూల మొక్కలతో ఊసులు చెబుతూ నీళ్లు పోసి పూల మీద పడిన నీటి బిందువులని నాలుక కొనతో అలా అలా సృజించి బై బై, నాకు ఎగ్జామ్ ఉంది ఫ్రెండ్స్, మీరంతా విష్ చేయండి అంటుంది. చిరుగాలి వచ్చి అలా తాకగానే బొయ్యారంగా ఊగుతూ విసేజ్ చెప్పాయి మొక్కలన్నీ. రెండు చేతులతో ఫ్లయింగ్ కిస్ ఇచ్చి ఫ్లయింగ్ కిస్ పాస్ చేసి థ్యాంక్ యూ అంటూ హుషారుగా ఉరికింది కిందకు. ఏమే అయ్యాయా నీ అప్పగింతలు అంటూ తాటాకు విసునకర్రతో విసురుకుంటూ అడిగింది ఆమె బామ్మైన అనసూయ. అయ్యాయి డార్లింగ్, నీ కాళ్లకు కాస్త ఓపిక తెచ్చుకుని ఒకసారి మధ్యాహ్నం అలా వెళ్ళి చూసొచ్చావంటే నీకు తాయిలం పెడతా అంటూ నడుము మీద చేతులు పెట్టుకుని అటు ఇటు ఊగింది ఆమె. ఏంటి నువ్వు పెట్టే తాయిలం బోడి, మొన్న అలాగే ఊరించి పిసరంత బెల్లం మొక్క చేతిలో పెట్టావు. పోవే, నీ జిమ్ముక్కులు ఈ అనసూయ దగ్గర కాదు అంటూ మూతి తిప్పింది. డార్లింగ్, ఒంటి నిండా కేజీల కొలది షుగర్ పెట్టుకుని ఇంకా కేజీ స్వీట్ ఇవ్వాలి కదా నీకు, చప్పుడు చేయకుండా గుటుక్కుని మింగేస్తావే అంటూ గుర్రుగా చూసిందామె. నాతో తగు వేసుకుంటావా లేక రెడీ అవుతావా, అవతల పరీక్ష టైం అయింది అని కళ్ళెగరేసింది అనసూయ. మీరిద్దరూ క్రిత జన్మలో సవతరయ్యి ఉంటారు. రోజు ఏదో ఒక కోలాటం వేసుకుందే మీకు పొద్దే గడవదు, కాఫీ తాగండి అని ఇస్తుంది ఇంటి కోడలు సుమ. అయితే మీ ఆయనకు పెద్ద భార్య నేనే, నువ్వు కుళ్ళుకుని ఉంటావు. మా ఆయన నన్ను బాగా ప్రేమగా చూసుకుంటుంటే ఆ కుళ్ళు అప్పుడు తీరక ఇప్పుడు చూపిస్తున్నావు అంటూ హేలిపోయింది ఆమె. చిన్నోడా, వాదం ఆపి వెళ్తావా అంటూ రూమ్ నుండి తండ్రి వాయిస్ వినగానే వెళ్తున్న నాన్నగారు అంటూ బుద్ధిగా చెప్పి, డార్లింగ్, మిగతా గొడవ ఈవినింగ్ వచ్చాక పడదాం, టైం అవుతుంది అని రూమ్లోకి పరుగు తీసింది ఆమె. ఉత్తి వాగుడుకాయ అని మనవరాల్ని అల్లరికి మురుచుకుంది అనసూయ. ఇప్పుడు బాగానే మురుస్తున్నారు, అది పుట్టగానే నన్ను దెప్పుతూ శోకండాలు తీశారు, మర్చిపోయారా అంటూ కోడలు దెప్పుడు పక్కనుండి. ఏదో అప్పుడు అలా బాతో రాగాలు తీశాను, తర్వాత నిన్నేమీ ఆరలు పెట్టలేదు కదా అంటూ బామ్మ మూతి విరుపుడు. గేట్ ముందు ఆటో హార్న్ వినిపించి అమ్మా ఇంక వద్దు అని తినే ఇడ్లీని వదిలేసి లేచిందామె. తన్నులు పడతాయి, రోజు ఇదే తంతు అయింది నీకు అంటూ ఉరుము చూసి తినే ప్లేట్ అందుకుని తినిపించింది. తన నాన్న అన్నీ అందిస్తుంటే బ్యాగ్ పెట్టుకుంటూ గుటుకు గుటుకు మింగుతుంది ఆమె. బాగుందే బడాయి, అమ్మా బాబుతో బాగానే సేవలు చేయించుకుంటున్నావు, వచ్చేవాడు నెత్తిని ముట్టేవాడు రావాలి, తిక్క తీరుతుంది అని కుక్కరించింది అనసూయ. నా చిన్నోడిని అరచేతిలో వెన్న ముద్దలా చూసుకునేవాడు వస్తాడు అంటూ మురిచాడు తండ్రి అయిన మనోహర్. తీరిందా అని వెక్కిరించి బై డార్లింగ్ అని బొగ్గను కిసిచ్చి తుర్రున పరుగు తీసింది. నెమ్మది అంటూ అరిచింది అనసూయ. ఆటో ఎదుట అద్దం తుడుచుకుంటూ ఏంటి అమ్మాయి గారు లేటు, రండి త్వరగా అంటూ డ్రైవర్ అందంగా నవ్వుతూ సారీ అంటూ ఎక్కిందామె. చిన్నగా నవ్వి తను ఎక్కి ఆటో స్టార్ట్ చేసి ముందుకు దూకించాడు అతను. ఆటో రయ్యమని ముందుకు దూసుకుపోయింది. శివ, నీకు స్పీడ్ ఎక్కువ అవుతుంది, దూకుడు తగ్గించు అంటూ చిరుకోపంగా చూసింది చైత్రమ్మ. ఈ మాత్రం స్పీడ్ కూడా ఒక స్పీడేనా అని నవ్వాడు శివ. చైత్రమ్మ, అమ్మాయి గారు ఏంటా పిలుపు, చైత్ర అని పిలవమని చెప్పానా అని ముద్దుగా కసిరి నేను కూడా శివగారు అని పిలుస్తాను సరేనా అంటుంది చైత్ర. అమ్మో, అట్టా పిలిస్తే అట్టా అమ్మాయి గారు సానా బాగోదు అని నవ్వాడు శివ. ఎందుకు బాగోదు, నువ్వు రెస్పెక్ట్ ఇచ్చినట్లు నేను ఇస్తాను అని చైత్ర. రెస్పెక్టా అంటానికి వచ్చే మార్కు ఫేస్ పెట్టాడు శివ. రెస్పెక్టా కాదు శివ, రెస్పెక్ట్ అంటారు అంటే గౌరవం అని అర్థం అని చెప్పింది. ఓ అట్టాగా, బాగుంది అని మీరు అందరికి గౌరవం ఇచ్చుకుంటూ ఉండండి, మీ ఇదిలో ముసలి బ్యాచ్ మిమ్మల్ని చూసి కుళ్ళు సత్తా ఉంటారు అన్నాడు శివ. పోనీ శివ, పెద్దవాళ్ళు ఒక మాట అంటే ఏమవుతుంది అని నవ్వింది చైత్ర. ఒక కారు సర్రున వచ్చి ఆటోకి అడ్డంగా ఆగింది. బ్రేక్ వేసి ఎవర్రన్నా యాల్ది కారు అడ్డంగా ఎట్టాడు అంటూ అరిచాడు శివ. శివ, కారు అవినాష్ది అని భయంగా అంది చైత్ర. అయితే అంటూ కోపంగా దిగాడు శివ. కారు డోర్ కాలుతో తన్ని కిందకు దిగి
నోట్లో సిగార్ పొగర గుప్పు గుప్పున వదులుతూ వచ్చాడు అవినాష్. మనిషి మళ్ళీ ఆది మానవుడిగా మారితే ఎలా ఉంటుందో సేమ్ అలా ఉన్నాడు అతడు. జులపాల జుట్టు పెంచుకుని, మెడలో అదో రకమైన బీట్ చైన్ వేసుకుని, బొక్కల ప్యాంట్ ఉంటుందే అదే అండి. కార్గోనో, గీర్గోనో ఆ జీన్స్‌తో జబ్బలు కనిపించేలా టీ షర్ట్ చేతికి సిల్వర్ బ్రాస్లెట్ హెవీగా డ్రింక్ చేయడం వల్ల పీకిపోయిన మొహం, సిగార్ పొగరు కాల్చడం వల్ల నల్లగా మారిన పెదవులతో రాత పుట్టేలా ఉన్నాడు. "ఏ చైత్ర దిగు" అంటూ యాటిట్యూడ్‌గా అన్నాడు. "నువ్వు రోడ్ మీద సీన్ చేయకు. నేనెందుకు దిగాలి" అంటూ కోపంగా చూసింది చైత్ర. "నా కారులో డ్రాప్ చేస్తాను. నీ బోడి ఆటో మనకెందుకు" అంటూ తన్నాడు అవినాష్. "ఏయ్ ఏంట్రా నా ఆటోని తంతున్నావు" అంటూ అవినాష్‌ని లోపల తోసాడు శివ. "రేయ్ లేబర్ గాడివి నన్నే టచ్ చేస్తావురా" అని శివ మీదకు వెళ్ళాడు. "ఏంట్రా లేబర్ నువ్వున్నావు అచ్చం రోడ్డు పక్కన కాగితాలు ఏరుకునేవాళ్ళ" అంటూ ఎగాదిగా చూశాడు శివ. చైత్ర కిసుక్కుని నవ్వింది. "యు దటి రోగ్ నన్నే అంత మాట అంటావా" అని కోపంగా అరిచాడు. అవినాష్ హోల్డ్ యువర్ టంగ్. ఎవరు రోగ్ అనేది అందరికీ తెలుసు. మర్యాదగా అడ్డం తప్పుకో. నాకు ఎగ్జామ్ టైం అవుతుంది అని కళ్ళ నుండి నిప్పులు చెరిగింది చైత్ర. డార్లింగ్ నువ్వలా సీరియస్ అవ్వకు. నేను చూడలేను. నేను డ్రాప్ చేస్తాను. కమాన్ అంటూ చైత్ర చేయి పుచ్చుకున్నాడు అవినాష్. డోంట్ టచ్ మీ అంటూ అరిచి శివ ఆటో స్టార్ట్ చేయి అంటూ ఆటో ఎక్కబోతుంటే ఏంటే నీ కొవ్వు మంచిగా పిలిస్తే వినవే అంటూ చైత్ర చేతిని పట్టుకోబోయాడు అవినాష్. టచ్ చేయనివ్వకుండా శివ అతని చేతిని పట్టుకుని బిగిస్తూ చైత్ర మీద చేయి వేస్తావరా అని పెళ్ళుని విరిచేశాడు. వాడు పెట్టిన అర్తనాదానికి కారులో ఉన్న మరో నలుగురు కిందకి దిగి చేత్తో కత్తులు, హాకీ స్టిక్స్ పుచ్చుకుని వచ్చారు. శివ వీళ్ళు చాలామంది ఉన్నారు. పద మనం వెళ్ళిపోదాం అని కంగారుగా అంటుంది చైత్ర. పిరికివాడిలా వెన్ను చూపించి పారిపోదామా అని రౌద్రవదనంతో చూస్తూ నువ్వెళ్ళి ఆటోలో కూర్చో అంటూ చైత్రని ఆటోలోకి తోసి అవినాష్ బ్యాక్ మీద తన్ని రండ్రా నా కొడకల్లారా అంటూ షర్ట్ సీవ్స్ మడుస్తూ వాళ్ళ మీదకు వెళ్ళాడు శివ. ఒక్కొక్కడిని బాక్సింగ్ కిక్తో కొడుతూ వాళ్ళ దగ్గరున్న హాకీ స్టిక్స్ తీసుకుని దొరికిన వాడిని దొరికినట్లు నూకేస్తూ కాళ్ళు చేతులు విరిచేశాడు శివ. రక్తాలు కారుస్తూ హాహాకారాలు చేశారు రోడ్డు మీద పడి దొర్లుతూ. అవినాష్ దగ్గరకు వెళ్ళి కిందకి పడిన వాళ్ళ మీద తుంటి జాయింట్ మీద రెక్క గూడుల మీద కొట్టి మరోసారి ఆడపిల్లల జోలికి వెళితే చంపి బొంద పెడతాన్రా అంటూ స్టిక్ విరిచేసి ఆటో ఎక్కి స్టార్ట్ చేశాడు శివ. నోరు చేప నోరులా తెరిచి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిగా చేసి నీకు ఫైట్ ఇంత బాగా వచ్చా అంటుంది చైత్ర. ఫైటే తొక్క మా ఏరియాలో దొమ్మి గొడవలు జరుగుతాయి కదా అక్కడ ఇట్టాగే ఉరుకుతాం. అది ఇప్పుడు పనికొచ్చింది అని నవ్వాడు శివ. యువర్ రియల్ హీరో అంటూ నవ్వింది చైత్ర. ఊరుకోండి అమ్మా మీరు మరీ పొగడేస్తున్నారు అంటూ సిగ్గుపడతాడు శివ. చైత్రని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి మా వాడు వస్తాడు చైత్రమ్మ ఆడు తీసుకెళ్తాడు నాకు కిరాయి ఉందని చెప్పాడు శివ. అయిష్టంగానే సరే అని వెళ్ళింది చైత్ర. కాస్ట్లీ కారు నుండి దిగాడు. 6 ఫీట్స్ హైట్స్ ఉన్న జిమ్ బాడీతో బ్లాక్ సూట్లో కాస్ట్లీ లుక్తో రాయల్గా నడుస్తూ ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాడు ఆ పర్సన్. సార్ మిస్టర్ మిశ్రా లైవ్లో ఉన్నాడు అని వినయంగా చెప్పి ఫోన్ అందించాడు అతని పిఏ. హలో అంటూ రాయల్ వాయిస్తో టంగును మోగించాడు. హలో దేవాన్స్ గారు, ప్లీజ్ ఈసారి క్షమించండి. మా వాడిని ఇంకెప్పుడు మీ జోలికి వెళ్ళనివ్వను అంటూ వణుకుతూ చెబుతాడు మిశ్రా. ఎనఫ్ అంటూ రౌద్రంగా అరిచి ఆమె కాదు మేడం చైత్ర గారు అని సంబోధించకపోతే టంగు తెగిద్ది అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చి ఈ దేవతో గేమ్స్ ఆడితే ఎలా ఉంటుందో నీకు జస్ట్ శాంపిల్ చూపిస్తాను వెయిట్ అండ్ సీ మిశ్రా అన్నాడు. దేవాన్స్ ప్లీజ్ నా సన్ని ఏమి చేయకు అంటూ చాలా బెగ్ చేశాడు మిశ్రా. టూ లేట్ అని పొగరగా చెప్పి కట్ చేశాడు దేవ్. ఫోన్ తీసుకుంటూ సార్ మరి ఆటో వాళ్ళ అంటూ నసిగాడు పిఏ. ఆ సంగతి తర్వాత చూస్తాను. చైత్ర వెనుక స్పైన్ పెట్టు. తను ఎక్కడికి వెళ్ళేది, ఎవరిని మీట్ అయ్యేది, మినిట్ టు మినిట్ అప్డేట్ రావాలి గో అంటూ యాటిట్యూడ్గా చెప్పి యుఎస్ మీటింగ్కి వెళ్ళి వచ్చేంత వరకు నీ మీదే బాధ్యత అన్నాడు దేవాన్స్. ఎస్ సార్ అంటూ వినయంగా చెప్పి వెళ్ళాడు పిఏ సుధీర్. తన ఛాంబర్ చైర్లకు ముందుకు వెనక్కి ఊగుతూ నీ షాడోని టచ్ చేయాలని చూసిన వాడు ఎవడైనా సరే డైరెక్ట్గా ఎంపూరికి పార్సల్ చేస్తాను. మిస్ చైత్ర నువ్వు ఇదేవింటికి రాబోయే అని ఖాళీని పూరించకుండా కన్నింగా నవ్వుకున్నాడు. దేవాన్స్ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. దేవాన్స్ ఫాదర్ వచ్చి భరద్వాజ్. అతనికో అన్న ఉన్నాడు. అతను బాలకృష్ణ. బిజినెస్లో మహాదిట్ట భరద్వాజ్. చిన్నగా స్టార్ట్ చేసి బిజినెస్ని తన తెలివితో అంచెలంచెలుగా వృద్ధి చేసి ఈరోజు ఇండియాలో టాప్ 10 కంపెనీలో ఒకటిగా నిలిచింది. తండ్రి కాలం చేయగా తల్లిగారు ఉన్నారు. ఆమె అన్నపూర్ణమ్మ.
వీళ్ళది జాయింట్ ఫ్యామిలీ. పెద్ద కోడలు రుక్మిణి భరద్వాజ్. భార్య ఊర్మిళ పెత్తనం అంతా ఊర్మిళనే చూసుకుంటుంది. పేరుకి తగ్గట్టు శాంతంగానే ఉంటుంది రుక్మిణి. కిచెన్ ఈవిడ సామ్రాజ్యం. అందులోకి అన్యుల ప్రవేశం నిషిద్ధం. బాలకృష్ణ శాంతపరుడు. పైగా జాలిగుండె. ఎవరికైనా కొంచెం బాధపడితే చాలు ఎంత మనీ అయినా ఇచ్చేస్తారు. అది అవకాశంగా చేసుకుని ఫేక్ బాధలన్నీ ఆయనకు చెప్పి ఈజీగా మనీ దొబ్బేస్తారు. అందుకే ఎప్పుడూ అన్న మీద ఒక కన్ను వేసి ఉంచుతారు భరద్వాజ్. బాలకృష్ణ దంపతులకు ఒక కొడుకున్నాడు. అతని గురించి స్టోరీ రన్నింగ్‌లో వస్తుంది. సస్పెన్స్. దేవాన్స్ అబ్రాడ్‌లో మాస్టర్స్ చేసి బిజినెస్ ఫీల్డ్‌లోకి ఎంటర్ అయ్యి 2 ఇయర్స్ అయింది. వ్యాపార రంగంలో తనదైన మార్క్ వేసుకున్నాడు. కోపంలో దూర్వాసనుడు. తన వాళ్ళ మీద ఈగవాలిన వాడి ప్రాణాలు హరించేస్తాడు. క్షమధర్మాలకు అతడి దగ్గర తావే లేదు. మిడిల్ క్లాస్ అయిన మన చైతు పాపం మరీ మీద రిచ్ పర్సన్ దేవ్ అంత ఫోకస్ ఎందుకు పెట్టాడో మెల్లగా అడిగి తెలుసుకుందాం సరేనా? ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక తన మైండ్ రిఫ్రెష్ చేసుకోవడానికి కాసేపు కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేసిన చైత్ర. ఇన్విజిలేటర్ డెస్క్ మీద నాక్ చేశాడు. కళ్ళు తెరిచి స్వచ్ఛంగా నవ్వుతూ పేపర్ అందుకుంది చైత్ర. చిన్నగా నవ్వి వెళ్ళాడు అతడు. మెల్లగా స్టార్ట్ చేసి 3 అవర్స్ ఎగ్జామ్ని కాస్త గంటన్నరలో రాసేసి తాపీగా కూర్చుని అందరిని చూస్తుంది చైత్ర. అప్పుడే అయిపోయిందా? అటు ఇటు తిరుగుతూ చైత్రని ప్రశ్నించాడు అతడు. అదే చిరునవ్వుతో ఎస్ఆర్ అందామె. ఏంటి? క్వశ్చన్ పేపర్ అంతా ఆన్సర్ పేపర్ షీట్ మీదకు ఎక్కించేసావా అని చమత్కరించాడు. ఏదో నాకు వచ్చినంత రాశాను సార్. రాని దానికోసం ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకుంటే వస్తుందా చెప్పండి అంటూ అమాయకంగా అడిగింది చైత్ర. మాటకారవే అని నవ్వే వెళ్ళాడు అతను. చైత్ర ఎగ్జామ్ హాల్ నుండి బయటకు వచ్చేసరికి తన ఆటో సిద్ధంగా ఉన్నాడు శివ. శివని చూడగానే మొహంలో గ్లో వచ్చి హాయ్ నువ్వే వచ్చావా అంటూ హుషారుగా అడిగింది చైత్ర. ఏంటో ఉదయం అట్టా జరిగేసరికి మిమ్మల్ని ఒక్కరినే పంపించాలంటే మనసొప్పలే చైత్రమ్మ, రండి వెళ్దాం అన్నాడు శివ. ఆటో ఎక్కేసి ఓకే పద మంచి హోటల్ తీసుకెళ్ళి నీకు ట్రీట్ ఇస్తాను అంటుంది చైత్ర. పరీక్ష ఇప్పుడే రాశాను అప్పుడే ఫలితాలు తెలిసిపోయాయా అంటూ షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. నొసలు ముడిచి ఇప్పుడే రిజల్ట్స్ రావడం ఏంటి అని చిత్రంగా చూసిన చైత్ర. మరి మీరే కదండి ట్రీట్ ఇస్తా అన్నారు. అట్టా ఇచ్చేది పరీక్ష పాస్ అయితేనే కదా అని అమాయకంగా మొహం పెట్టాడు శివ. శివ ఇన్నోసెంట్ ఫేస్ చూసి పక్కుని నవ్వింది చైత్ర. నా మొహం చూస్తుంటే మీకు నవ్వొస్తుందండి అంటూ అలకగా మొహం పెట్టాడు శివ. చామన ఛాయ రంగుతో ఒత్తైన హెయిర్తో 6 అడుగుల హైట్, దానికి తగ్గ బాడీతో, చురుకైన చూపులు, నవ్వితే పెదవులు కాదు కళ్ళు కూడా నవ్వినట్లుండి ఎదుటి వాళ్ళని ఈజీగా ఆకర్షిస్తాయి. రఫ్గా ఉండే బియర్డ్తో ఫుల్ మాస్ యాంగిల్లో కిరాక్గా ఉంటాడు శివ. అలాగే చూస్తున్న చైత్ర మొహం మీద చిటికి వేశాడు శివ. తుళ్ళిపడి చూసి సన్నగా నవ్వుకుంటూ ఉదయం సూపర్ మ్యాన్లా ఫైట్ చేసి నన్ను సేవ్ చేసినందుకు ట్రీట్ పద అంటూ తొందర పెట్టింది. అట్ట అయితే ఓకే మత్తుగా బిర్యానీ తింటాను అని ఆటో స్టార్ట్ చేశాడు శివ. చిన్నగా నవ్వుకుంటూ నాకు బిర్యానీ అంటే ఇష్టమే శివ. బట్ నాన్న బయట ఫుడ్ తినేవారు. నాకు డైజెస్ట్ అవ్వదని అంటుంది చైత్ర. నాకు అట్ట అంటే ఏముండవు అమ్మాయి గారు. రాళ్ళు తిన్నా అరిగించుకోగలను అని హాస్యమాడాడు. అదృష్టవంతుడివి. అలాగే తినాలి, అరిగించుకోవాలి అని నవ్వింది చైత్ర. ఇద్దరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. ఆటో వాళ్ళతో అందమైన చైత్ర రావడం విచిత్రంగా చూస్తున్నారు అక్కడ వాళ్ళంతా. అమ్మాయి గారు వీళ్ళేంటంటే మడిసిని చూడనట్లు అట్టా చూస్తున్నారు అని మొహం విరిచాడు శివ. వాళ్ళు వాళ్ళ కళ్ళు వాళ్ళ ఇష్టం చూసుకోనివ్వు. మన ఒళ్ళు సిల్లిపడుతుందా ఏంటి? ఇలాంటివి అన్నీ కేర్ చేస్తూ కూర్చుంటే మనల్ని పీస్ఫుల్గా ఉండేవారు శివ. నేను అసలు కేర్ చేయను అని కార్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నారు ఇద్దరు.